మహాదేవుని మహాశక్తిని మనం చూద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి చదవబడినటువంటి వాక్యములో ఒక యవనస్తుడు మాట్లాడుతున్న మాటల్ని మనము ఈ దినాన మన ధ్యానాంశంలోనికి తీసుకుంటున్నాం. 17 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి దావీదనే ఒక గొర్రెల కాపరి మాట్లాడుతున్న మాటల్ని దేవాతి దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడు, అది మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దేవాతి దేవుడు మీతో కూడా మాట్లాడుచున్నాడు. ఆ దేవాతి దేవుడు ఏ దావీదైతే మాట్లాడాడో ఆ మాట మీతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. ఆయన అంటున్నాడు, చూడండి, మీరు ఏ సమస్యలో ఉన్నా కూడాను, ఏ బాధలో ఉన్నా కూడాను, ఏ ఉద్యోగం రాలేదని వ్యధలో ఉన్నా కూడాను, వివాహం జరగలేదని వ్యధలో ఉన్నా కూడాను, ఆర్థిక సమస్యలనే వ్యధలో కూడాను, ఈ లోకంలో మిమ్మల్ని తృణీకరించిన వారుగా ఉంటున్న వ్యధలో కూడాను దావీదు వలె మీరు ఒక ధైర్యం కలిగి ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 36వ వచనాన్ని, మీ దాసుడనైన నేను ఆ సింహము ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి. మీ జీవన పందెములో, జీవన పరుగులో ఏదైనా కూడా అలాంటి ఆటంకములు వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నీ జీవము గల దేవుని ఉన్నాడనే ధైర్యంతో మీరు ఆ పరుగుని, మీ జీవన పరుగుని చాటాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే 37వ వచనం చూస్తున్నా, చూడు, బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, బలము నుండి ఏ సింహ యొక్క బలము నుండి, ఎలుగుబంటి నుంచి బలము, ఎంత బలవంతుడైనా నిన్ను ఎదుర్కొన్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని నువ్వు యవనస్తుడిగా ఒక దావీదు మాట్లాడినట్లుగా నీ జీవితంలో బలపరచబడిన విశ్వాసంతో నీవు జీవించినప్పుడు నీవు దావీదుని దేవుడిని ఏ రీతిగా ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడో, దావీదుని ఏ రీతిగా దేవాతి దేవుడు ఒక అంచెలంచెలుగా ఆయన మహారాజుగా చేసుకున్నాడో, దావీదుని ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారి ఆ యొక్క వంశానికి నాంది ప్రస్తావన బలిపి ఒక సాధకుడిగా దేవుడు పెట్టుకున్నాడు. నిన్ను దేవుడు ఈ దినాన్ని పెట్టబోతున్నాడని నువ్వు గ్రహించబద్ధుడు అవుతున్నావు. తద్రీతిగా విశ్వాసంతో నీ జీవన పరుగును చాటాలి. ఆ యొక్క దావీదు పరుగు ఎలాంటిదంటే, కఠినమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు చేయగలడు, నాకు మరణము లేదు, ఆ బలము గల సింహం ఏమి చేయలేదు, ఎలుగుబంటి ఏమి చేయలేదు, నా దేవుడు నన్ను రక్షించగలడు అనే ధైర్యంతో ఒక రాజుతో మాట్లాడిన మాటల్ని మనం ఈ దినాన మన జీవితాల కొరకు దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం చూసినప్పుడు ఈ దినమున మన త్రియేక దేవుని మందిర యవనస్తులతో దేవుడు మాట్లాడిన మాట కూడా అదే. త్రియేక దేవుని మందిర సభ్యులందరూ, యవనస్తులందరూ గ్రహించండి, నీవు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీవు ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీ యొక్క పరుగు పందెములు దావీదు వలె అలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన స్థితిలో వచ్చినప్పటికీ, ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, ఏ చీకటి అంధకార శక్తికి సంబంధించిన బలహీన పరిస్థితులు కానీ నిన్ను వెంటాడుతున్నప్పుడు నీవు దావీదు వలె ధైర్యంతో నీవు మాట్లాడాలి. తద్రీతిగా దేవుడు చేయగలనని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దావీదు చేసినటువంటి క్రియ మనందరికీ తెలుసు. దావీదు చేసినటువంటి క్రియను మనం ఒకసారి చూస్తున్నాం. దేవాతి దేవుడు 56వ వచనంలో ఒక మాట, అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అడిగి తెలుసుకోమని అతను ఆజ్ఞ, దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతులుండగా అతను సౌలు దగ్గరకు తోడుకుని వచ్చాను. చిన్న పిల్లాడు, 17 ఏళ్ల పిల్లవాడు, యవ్వనస్తుడు, 7 అడుగులు ఎత్తున్నటువంటి ఆ ఫిలిష్తీయుని యొక్క తలను చేత్తో పట్టుకొని చంపి వచ్చాడు. ఆయన చంపాడా? దేవుని యొక్క శక్తి ఆ బిడ్డతో ఉంది కాబట్టి ఆ దీనదాసుడైన దావీదు యవ్వన ప్రాయములు ఆ యొక్క శిరస్సుని ఇలాగ పట్టుకొని రాజు సౌలు దగ్గర నిలబడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే, ఆ పరుగు పందెములు ఆ దీనదాసుని ఒక సైన్యాధిపతిగా చేశాడని ఆ యొక్క వాక్యములో మనం చూస్తాం. He just had been appointed as a soldier as well as above the soldiers. కాబట్టి నీ జీవితంలో
దావీదు వలె నీ పరుగు పందెం ఉన్నప్పుడు నువ్వు వెనుకకు వెళ్ళవద్దు. నీవు వెనుకకు వెళ్ళవద్దు. నీ దేవుడు సజీవుడైన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు, జీవము గల దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటాడని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏది నీకు లేదో దానిని ఈ దినముననే అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రాలు చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. దేవుడి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తద్రీతిగా మీ పరుగు పందెంలో యవ్వనస్తులైన మీరు ఏ రీతిగా ఉండాలంటే దావీదు వలె బలవంతులుగా ఉండాలి. దావీదు వలె దేవుని విశ్వాసములో స్థిరపరచబడిన దావీదు అనే యవ్వనస్తుల వలె ఉండాలని దేవాతి దేవుడు ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో ఒక సత్యాన్ని చదివి వినిపిస్తాను. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. అయితే యెరొబామును ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని. ఒక యవ్వనస్తుడిని సాల్మన్ ద వైజ్, దేవుని జ్ఞానం కలిగినటువంటి రాజు ఇలాగ మాట్లాడుతున్నాడో చూడండి. మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనికి అధికారిగా నిర్ణయించెను. నువ్వు ఎప్పుడైతే విశ్వాసతలో నీ పరుగు పందెములు, నీ యవ్వన ప్రాయములో ఉన్నటువంటి బలాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి నువ్వు సిద్ధపడతావో నిన్ను అధికమైనటువంటి స్థానాల్లో దేవుడు పెడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ లోపమున్నా కూడా దేవుడు నీకు ఎస్ అని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని నీతో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. తద్రీతిగా నీ యొక్క విశ్వాసతను కలుగని దేవుని యొక్క బలవంతుడైనటువంటి విశ్వాసిగా యవ్వనస్తుడిగా నువ్వు పరుగు పందెంలోనికి రావాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సాల్మన్ ద వైజ్ ఏమంటున్నాడు? యెరొబామును ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క విశ్వాసాన్ని శ్రద్ధగా ఉండాలి. నీ చదువులలో నువ్వు శ్రద్ధగా ఉండాలి. నీ ఉద్యోగంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. అది లేనప్పుడు నీ యవ్వన బలమంతా కూడా నువ్వు వృధానే. అది లేనప్పుడు నీ యవ్వన బలమంతా వృధానే అవుతుంది. నీకు ఆధిక్యత ఉండదు, లేకపోతే అభివృద్ధి ఉండదు, ఫలించే స్థితి ఉండదు. ఆ యవ్వనస్తుడి దేవాతి దేవుడు ఎలా చేస్తాడంటే ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితి. ఆయన ఎలా ఎంత పని చెప్తాడు చూడండి. యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. యోసేపు సంతతి వారు చేసే పని మీద అధికారిగా నిర్ణయించాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను కూడా దేవాతి దేవుడు ఒక అధికారిగా నిర్ణయించడానికి సిద్ధపడి ఉన్నారు. ఏ రీతిగానైతే నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు నీవు వాడతావో, నీ యొక్క యవ్వన బలముని ఆయన శ్రద్ధగా దేవుని కొరకు వాడతావో దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అద్భుతమైన కార్యములు యెరొబాముకు చేసినట్టుగా దేవుడు చేస్తాడని ఒక సాల్మన్ అనే ఆయన దేవుని జ్ఞానం కలిగిన వాడు చేసిన క్రియ నీకు అటువంటి వ్యక్తి దేవుడు చేస్తాడని నీవు విశ్వసించి నీ పరుగులో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు కూడా ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఈ సత్యము మనకు లిఖించబడినది. యోబు 20:11 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును. ఒకవేళ నీ యవ్వన బలాన్ని నీవు వృధా చేస్తేవంటే ఏమంటున్నాడు? యవ్వనస్తులకి ఏముందంట? ఎముకలలో యవ్వన బలం ఉందట మీకు. ఆ బలాన్ని మీరు ఏమంటే దేవుని కొరకు వాడాలి. అదే రీతిగా నీ యొక్క జీవన క్రమములు నీకు ఇచ్చిన చదువులను బట్టి నీ బలాన్ని వాడటానికి నీవు శ్రద్ధ కలిగి నీవు దేవుని పనులు నీ పనులు చేసుకొని ఒక అభివృద్ధిలోనికి రావాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నీ యవ్వన బలాన్ని ఊరిని సోమరులా కూర్చొని ఆ విధంగా ఉంటే నీకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే చదువులు వస్తాయా, నువ్వు అభివృద్ధిలోకి వస్తావా, కృతార్థుడు అవుతావా? లేదు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి నీ జీవితం కొరకు నువ్వు పాటుపడతావో, ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి దేవుని కొరకు నువ్వు పాటుపడతావో దేవాతి దేవుడు ఒక అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇస్తాడని ఆత్మదేవుడు నీకు బలము ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు జ్ఞానం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వివేకం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దానిని నీవెందుకు సద్వినియోగం చేసుకోవని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని నువ్వు గమనించబద్ధుడు అవుతున్నావు. ఆ రీతిగా యవ్వనస్తులైన మీరందరూ కూడాను మీకు బలము ఉన్నది. ఏం బలమున్నది? ఆత్మీయ బలమున్నది,
ఏం బలమున్నది? ఈ లోకంలో ఉన్నటువంటి శారీరక బలమున్నది. ఏం బలమున్నది? జ్ఞానముతో కూడిన బలమున్నది. ఏం బలమున్నది? ఈ ప్రపంచాన్ని జయించగల బలమున్నది మీకు. ఆ బలాన్ని మీరు ఏ రీతిగా వాడుకుంటున్నావు? దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గమనించబద్దలమవుతున్నాం. తద్రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి ఈ యొక్క పరుగు పందెము ఒక అథ్లెటీషియన్ అనగా దేవుని యొక్క పని లాంటిది. అథ్లెటీషియన్ పరుగు పందాలకి సిద్ధపడుతుంటాడు. ఆయన ఎలాగ పరుగు పందాల్లో సిద్ధపడతాడు? ప్రిపేర్ అవుతాడు. ఆయన మజిల్ స్ట్రెంగ్త్ అని కానీ, ఆయన యొక్క ఎముకల స్ట్రెంగ్త్ అని కానీ ఆ పరుగు పందెంలో గెలవటానికి సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు లేకుండా నువ్వు పరుగు పందెంలో గెలుస్తావా? లేదు. ఇది ఒక పరుగు పందెము నీ జీవితము. యవ్వన ప్రాయంలో ఉన్న మీరందరూ గ్రహించాలి, ఈ పరుగు పందెంలో మీరు ఒక పార్టిసిపెంట్ అన్న సంగతిని కూడా నువ్వు గుర్తించాలి. ఆ యొక్క పార్టిసిపెంట్ గా ఉన్న నీవు నీ జీవితం కొరకు నీవు ఎలాగ సిద్ధపడి ఆ పరుగు పందానికి ఉంటున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ సిద్ధపాటు ఎలాగున్నది? ఆ పరుగు పందెంలో గెలవటానికి, ఆ పరుగు పందెంలో గెలిచి ఒక కిరీటం పొందటానికి నీవు ఎలాగున్నావు? ఆ పరుగు పందెం ఆత్మీయ పరుగు పందెము. అదే రీతిగా ఈ లోక రీతిగా ఉన్నట్టు పరుగు పందెం. ఈ లోకంలో జీవించాలి కాబట్టి నువ్వు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు? నీ యొక్క జీవన క్రమాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళటానికి, నీవు ఆత్మీయంగా బలపరుచుకొని జీవ కిరీటం పొందడానికి ఏ రీతిగా సిద్ధపడుతున్నావని, టూ వే నువ్వు ఎలాగున్నావని దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతున్నాం. ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ కంపేర్డ్ టు ది ఫుట్ రేస్. క్రైస్తవుని యొక్క జీవితమట ఫుట్ రేస్, పరుగు పందెము లాంటిది. కాబట్టి ఈ పరుగు పందెములో నువ్వు వేర్ యూ కుడ్ స్టాండ్, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావని దేవుడు ఇది నన్ను నేను అడుగుతున్నాడు. 1 కొరింథీ 9:24 ఒక సత్యాన్ని మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్ట్రైకింగ్ ఫర్ ది ప్రైజ్, స్ట్రైకింగ్ ఫర్ ది ప్రైజ్. 1 కొరింథీ 9:24 ఈ సత్యం లిఖించబడినది. 1 కొరింథీ 9:24. హల్లెలూయా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? పందెంలోకి అందరు పరిగెత్తారు, ఒక్కరికే బహుమానం వస్తుంది. కాబట్టి ఒక్కడి బహుమానం రావాలంటే ఒకడి కంటే ఒకడు అధికమైన ఉన్నాడని మీరు గ్రహించాలి. లోకంలో నీకంటే ఒకడు అధికమైనటువంటి జ్ఞానము కలవాడని, నీకంటే ఒకడు అధికమైనటువంటి బలము కలవాడని, నీకంటే ఒకడు అధికమైన ఆత్మీయ స్థితి ఉన్నాడని నువ్వు ఏ రీతిగా సిద్ధపడుతున్నావని ఈ దినాన దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. యు ఆర్ నాట్ ది ఐడిల్ మ్యాన్. నువ్వు ఐడిల్ గా ఉండొద్దు, బలహీనుడిగా ఉండొద్దు, సోమరిగా ఉండొద్దు. దేవుని యొక్క కృపను పొందిన వాడవు, నీవు పరుగు పందానికి సిద్ధపడిన వాడవు. నీవు బహుమానం కొరకు పరిగెత్తాలి. నీవు బహుమానం కొరకే నిన్ను సిద్ధపరచుకున్నాడు. వేరే వాళ్ళతో నువ్వు అన్యులతో నువ్వు పోటీ కాదు, నువ్వు ప్రత్యేకించబడిన వాడవని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మీ పరుగు ఎలా ఉండాలంటే ఒక బహుమానం నీకు ముందున్నదని నువ్వు యోచించి పరిగెత్తమని దేవుడు మాట్లాడుతున్నాడు. పరుగు నడక కాదు, పరిగెత్తాలి. అదే పరిగెత్తే స్థితి నీకు ఉండాలి. నీ బలము ఉన్నది నీకు. ఆ బలము నీవు ఏ రీతిగా దేవుని కొరకు చూపిస్తున్నావని, నీ జీవితం కొరకు చూపిస్తున్నావని దేవుడు ఈ దినాన ప్రశ్నిస్తున్నాడు. ఏ పరుగు అయితే ఉన్నదో, నీ చదువులలో పరుగు, అదే రీతిగా జ్ఞానవంతమైన పనులలో పరుగు, అదే రీతిగా ఇంట్లో పరుగు, అదే రీతిగా నీ కళాశాలలో పరుగు, అదే రీతిగా నీ ఉద్యోగంలో పరుగు, అనగా ఒక తృష్ణ కలిగిన వాడివిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, మరి ఒక మాటను అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారు. పౌలు భక్తుడు ఒక మాట నీకు నాకు తెలియచేస్తున్నాడు. మరియు పరుగు పందెము పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. ఒక పరుగు పందెంలో ఉన్నావని నువ్వు తెలుసుకున్నప్పుడు మిగతా విషయాలన్నీ కూడా ఏదైతే నీకు ఆటంకంగా ఉంటాయో, ఏదైతే నీ పరుగును కడముట్టించడానికి ఆ ఆటంకమైనటువంటి ఆలోచన సరళ బలహీన పరిస్థితులు నీ మానసికంగాను శారీరకంగా ఏమైతుండేవు వాటినన్నిటిని నువ్వు పక్కన పెట్టేసేయాలి. అదర్వైజ్ యు విల్ నాట్ ది విన్నర్ ఇన్ దిస్ వరల్డ్.
నీవే నీ హృదయానికి నీకు తెలుసు. నీ హృదయము నీకు చెప్తుంది నువ్వు సోమరివో, పని చేసేవాడివో, బలహీనుడివో, లేకపోతే ఏదో వస్తుందని ఆశపడేవాడివో. ఇదన్నీ కూడా నీ హృదయమే నీకు చెప్తుంది. నీ హృదయం తెలుసు, నీ హృదయానికి తెలుసు. నీ హృదయం నీతో మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు అటన్నిటిని ప్రక్కన పెట్టేసేయి. దేవుని మీద ఆధారపడి పరిగెత్తు. దేవుడు కార్యాలు చేస్తాడు. నీవు చేయాల్సినటువంటి క్రియలు నువ్వు చేయి. ఈ లోకంలో నువ్వు అభివృద్ధిలోనికి ఫలించేవాడిగా ఉంటావు. వై యు ఆర్ నాట్ ఈక్వల్ టు ది అదర్ మ్యాన్. ఐఏఎస్ అయిన వాడికి నువ్వు ఎందుకు సమానుడు కాదు? లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన వాడికి సమానుడు ఎందుకు కాదు? ఓ పెద్ద ఆఫీసర్ అవడానికి నువ్వు ఎందుకు సమానుడు కాదు? నీకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకు గెలవలేవు? దావీదు గొర్రెల కాపరి, ఆయన ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళాడు? సైనిక అధికారికి వెళ్ళిపోయాడు. అదే రీతిగా రాజుగా ఆయన ఏర్పాటు కాబడ్డాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చేసినప్పుడు నీవు అటు పరుగు పందెంలో గెలిచి ఒక అద్భుతమైన వ్యక్తిగా సిద్ధపడతావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కిరీటము ఆ రీతిగా ఈ లోక రీతిగా కిరీటాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తాలి. అయితే ఆత్మీయ కిరీటం కొరకు కూడాను నీవు పరిగెత్తాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అప్పుడు నీవు ఆత్మీయ కిరీటానికి ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఒక గోల్ని నువ్వు తీసుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన నేనే భ్రష్టుడినైపోదునేమని నా శరీరమును నగలను కొట్టుకుని దానిని లోబర్చుకున్నాను. నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే లోబర్చుకుంటావో నువ్వు అన్ని పనుల్లో కూడా సక్సెస్ఫుల్ వారియర్ అవుతావు. ఒక పరుగు తీసే ఒక క్రీడాకారుడు అవుతావు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన స్థితి నీకు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కిరీటాన్ని తెలిపేవాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ యొక్క పరుగుల్లో అడ్డంకులు వస్తాయి, నువ్వు భయపడొద్దు. దెర్ ఆర్ హిండ్రన్సెస్ టు ద రన్నర్. ఒకసారి స్లిప్ అయి కింద పడిపో, మోకాళ్ళు ఇరిగిపోతాయి. ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దేవుడు కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, నీ పక్షమైన వేద్యం వేసే దేవుడు, అద్భుతమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని మనం గ్రహించాలి. చూడండి, గలేషియన్స్ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హిండ్రన్సెస్ ఉంటాయి, ఆటంకులు ఉంటాయి. నువ్వేం భయపడద్దు. నీవు ఏ రీతిగా అయితే సిద్ధపడతావో, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటావు, నలగొట్టుకుంటావు, నీ యొక్క మనస్సుని కేంద్రీకరింపజేస్తావు. దేవుడు నువ్వు దానిని చూచి నీకు అదే ఒక పందెంలో నిన్ను గెలిచేవాడిగా చేస్తాడు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరుస్తాడు. అదే నీకు ఆత్మీయంగా కూడాను దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడని నువ్వు గ్రహించబద్దులమవుతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనానికి కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు ధర్మ నాకు అతిశయ కారణమగును. పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన పరుగులో, ఆయన చేసిన సువార్తీకరణలో, ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి, జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదు. నీ పరుగు వ్యర్థము కాదు. ఆయనను కలిగి నువ్వు పరిగెత్తినప్పుడు నీ పరుగు వ్యర్థము కాదని నువ్వు గుర్తించి నువ్వు హిండ్రన్స్ నీకు ఉండవని దేవాతు దేవుడు తెలియజేస్తున్నాడు. దానికి నువ్వు భయపడొద్దు. దేవాతు దేవుని యొక్క మహాకృపను, ఈ యొక్క హిండ్రన్స్ అనగా ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పాండమిక్ డేస్ లో జరుగుతున్నటువంటి సమస్యలన్నీ నిన్ను ఒకవేళ ఆటంకపరుస్తే నీ మనసులో ఉంటే నువ్వు పరిగెత్తాలి. నీ పరుగుని మాత్రం ఆపొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని దేవాతు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రెస్సింగ్ టువర్డ్స్ ద గోల్. ఏది ఏమైనప్పటికీ నీవు ఆ గోల్ కోసం పరిగెత్తాలి. నీ యొక్క ఏదైతే నీ మనసులో సిద్ధపరచబడిందో, ఐ షుడ్ హ్యావ్ టు బికమ్ లైక్ దిస్. I should have to become an IS officer. I should have to become a gospel leader in this world. ఏది ఆత్మీయంగాను ఈ రీతిగాను రెండు విధాలుగాను పరుగులు తీయాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నీ టార్గెట్ పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఉండాలి. నీ పరుగు ఏ గురైతే ఉందో ఆ గోల్ నువ్వు
రీచ్ కావటానికి నువ్వు పరిగెత్తాలి. ఏం అలసిపోవద్దు. దేవుడు చేస్తాడు. నీ దేవుడు గొప్ప దేవుడు. దావీదుకు చేసిన దేవుడే నీకు చేస్తాడు. యెరోబాముకు చేసిన దేవుడే నీకు చేస్తాడని నువ్వెందుకు విశ్వాసతను కలిగి ఉండలేదు? ఎందుకు ఇంకను కొద్దిపాటి స్థానంలోనే ఉంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడన్న సంగతిని నువ్వు గ్రహించాలి. దేవుని యందు దావీదు వలె నీకు భక్తి తత్పరత ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అనితిగా స్ట్రిప్పింగ్ ఫర్ ది కంటెస్ట్. దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలు నీవు ఏ రీతిగా ఆ యొక్క కంటెస్ట్ లో పరుగులు సిద్ధపడ్డావు దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. మన ఎదుట ఉంచిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అప్పుడు నువ్వు గెలుస్తావు లోకంలో. ఎవరికి నువ్వేం తక్కువేం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరుగు పద్దాన్ని నువ్వు ఆపొద్దు, నువ్వు అలసిపోవద్దు. దేవుడు ఓపిక చేసుకొని నీ పరుగును చాటాలని ఆత్మదేవుడి మాటలు. దాంట్లో పురుషుడు లేదు, ఆ యొక్క స్త్రీలు లేదు, ఎవరైనా ఒకటే. దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడన్న ఆత్మీయతో కూడిన ఆలోచన. చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి నీ పరుగులో నీవేమన్నా పాపములు దేవునికి ఇష్టము లేనివి దోషాలుంటే వాటిని విడిచిపెట్టు. నిన్ను చిక్కుల్లో పడేస్తాయి. వద్దు, నువ్వు ఇటు కూర్చో, నీకేం కాదు, ఆయన ఇస్తాడులే, ప్రార్థన చేస్తే నీ పండుకునే బిడ్డలు ఉండాలి. నో, పని చేయాలా దేవుని కొరకు కష్టపడాలా. ఆ రీతిగా నువ్వు కష్టపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్థితిని నువ్వు గ్రహించబద్ధుడవుతున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, లే అసైడ్ ఎవ్రీ వాక్. ఏమేమి నువ్వు తీసేసుకోవాలంటే ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి తెలుసు. బ్యాడ్ అట్మాస్ఫియర్ విచ్ ఈజ్ ఇన్ ఇట్ మీన్స్ యారగెన్స్. నీలో యారగెన్స్ ఉందా? యారగెన్స్ అంటే ఒక మనిషి యొక్క ఆత్మీయతతో కూడిన ప్రతి పరిస్థితిని, గర్వంతో కూడిన మాటలు, ఆడేంటి వీడేంటి అనే పరిస్థితుల్లో నీకు వద్దు. దేవుడు ఆయన ప్రక్కన పెట్టేసాయి. క్రిస్టియన్ లైఫ్కి అలాంటివన్నీ కూడా పనికిరావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లే అసైడ్ ఎవ్రీ వెయిట్ అనగా నీలో ఉన్నటువంటి ఈ భావోద్రేకాలన్నీ కూడా ప్రక్కన పెట్టేస్తాయి. దేవుడు నీ పక్షముగా వేద్యం వేసి నేను ఒక అద్భుతమైన శక్తివంతమైన బిడ్డగా సిద్ధపడుతున్నాడని నువ్వు గ్రహించాలి. లే సైడ్, ప్రక్కన తోసేసాయి. నీలో హైడింగ్ దాగి ఉన్నటువంటి గర్వము, దాగి ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసము మొత్తాన్ని ప్రక్కన పెట్టి విశ్వాసతలో నువ్వు బలపరచబడినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడని గుర్తించాలి. లే అసైడ్ ద సిన్, పాపాన్ని కూడా ప్రక్కన పెట్టు. నిన్ను దేవాతి దేవుడు రక్షించడానికి భూలోకములోనికి లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల యోహాను సువార్త 1:29 చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఆయన నీకున్నాడు. ఆయన నీ పాపములను మోసి ఆయన నిన్ను రక్షించుకొని దేవాతి దేవుని సన్నిధిలో చేర్చడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఉన్నాడని నీవు గ్రహించి రక్షించబడ్డవాడి. కాబట్టి నీవు ఆ పాపములు నీలో ఏమని ఉంటే విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. రన్ విత్ పేషెన్స్, ఆ యొక్క పరుగు పందెంలో పేషెన్స్, సహనంతో నువ్వు పరిగెత్తడం నేర్చుకోమని ఆత్మదేవుడు మాట్లాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీకు ఆయన అనుగ్రహించబడినటువంటి విశ్వాసం ఉంచడం. శ్రమపడండి, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. విశ్వాసం ఉంచండి, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి ఆయన పక్షమున మీకు ఆయన దేవుడు ఆయన పక్షాన్ని ఉన్నావు. యు ఆర్ ద పార్టీ ఆఫ్ ది లార్డ్ జీసస్. యేసు క్రీస్తు బిడ్డవని నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 6:12 మరొక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 తిమోతి 6:12 ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలబడి అనేక సాక్షులతో మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
విశ్వాసంతో నువ్వు పరిగెత్తు. నీకు నిత్య జీవం ఇవ్వటం మాత్రమే కాకుండా నిత్య జీవ కిరీటం ఇవ్వటం మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా నిన్ను అద్భుతమైన అతిశయపడి వ్యక్తిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడన్న సంగతిని నువ్వు గ్రహించాలి. అదే రీతిగా 2 తిమోతి 4:7 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని. అన్నిటికీ కారణము విశ్వాసం. దాన్ని కాపాడుకుంటూ నువ్వు పరిగెత్తు. దేవుడు నిన్ను శక్తివంతమైన బిడ్డగా చేస్తాడు. ఈ పరుగులోనైతే నీవు పరుగుతావు, ఆ పరుగులో నిన్ను సక్సెస్ఫుల్ వారియర్గా చేయబోతున్నాడని నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2:1 మీ కొరకును లవోదిక వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడవారి అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవారై దేవుని మర్మైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై మన హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఎలాగైతే పౌలు భక్తుడి యొక్క పోరాటం చూడండి. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇవ్వటానికి ఆయన పరుగుతున్నాడు. ఎవరికో యూరప్ ఖండం అంతా కూడా. కాబట్టి ఆయనకున్నటువంటి తృష్ణ మీ అందరికీ నాకును ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో కలిసినటువంటి నీ యొక్క పరిశుద్ధమైన స్థితిని యేసు క్రీస్తుపై ఉంచాలని. ఈ ద హెడ్ ఆఫ్ ది లే యువర్ బర్డెన్ ఆన్ ద జీసస్. లే యువర్ బర్డెన్ ఆన్ ద జీసస్. దేవుడి 5వది కన్సిడర్ హిమ్. ఆయన నువ్వు కన్సిడర్ చేయి. దేవుడు నిన్ను అద్భుతమైన ఆశ్చర్యకరమైన బిడ్డగా సిద్ధపరుస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క బహున్నతమైనటువంటి ఆత్మీయతో కూడిన స్థితిని నువ్వు కలిగి ఉండగా నీ పోరు ఎలాగున్నది. 2 తిమోతి 4:7 ఈ సత్యము లిఖించబడినది. 2 తిమోతి 4:7 ఈ సత్యము మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆదిని మందు నీతి గల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించను. ఆయన ప్రత్యక్షతను కోరుకో. ఆయన ఇంటికి నువ్వు వెళ్తావు. ఈ లోక గృహమైన ఈ గృహంలో కూడా నిన్ను ప్రత్యేకమైన వాడిగా, యవనస్తుడిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఇది యొక్క పరుగు, అథ్లెటిక్ వారియర్ నువ్వు. కాబట్టి ఈ పరుగులో నువ్వు ఎప్పుడు కూడా నడవద్దు. పరుగుతి, నీ మనస్సుని పరుగుతి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన మీద ఆధారపడు. 2 తిమోతి 4:7 మీరు జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఆ జీవ కిరీటం కొరకు మాత్రమే నువ్వు ప్రాకులాడని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి అవనస్తులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృప దేవుడు మనకి ఇచ్చారు. మీ యొక్క పరుగు పందెంలో మీరు ఉన్నారు. ఈ దినంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితులన్నీ మిమ్మల్ని బలహీనపరుస్తాయని మీరు అనుకుంటున్నారేమో. లేదు, యవనస్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన చావుకు కూడా లెక్క చేయలేదు, సమస్యకు కూడా లెక్క చేయలేదు. వెలుగుబాటు అనేది, ఆ యొక్క సింహం అనేది ఆయనే దూరి ఆయనే చేశాడు. ఆయన అద్భుతమైన కార్యము జరిగించి ఇశ్రాయేలీలందరూ కూడా పరుగెత్తి పారిపోతుంటే ఆయన ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు. ఒక సైనికుడిగా దేవాతి దేవుడు ఆయన్ని నిలబెట్టుకున్నాడు. ఆ పిదప ఆయనే ఒక అద్భుతమైన శక్తివంతమైన రాజుగా వచ్చాడు. నిన్ను దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి నీ పరుగు పందాన్ని కడముట్టిస్తాడని గ్రహించు. నీవు ఇక మీదట నీ జీవన క్రమంలో నీ యొక్క లోకంలో ఉన్న పరిస్థితుల నుంచి గెలవటానికి ఆయన ఉన్నాడని, ఆయనపై నువ్వు భారమయ్యి ఆయన నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఆయన నిన్ను ఫలించేవాడిగా చేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ.